హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ బుట్ట బొమ్మ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీకు మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఒక టమోటా సాస్ రెసిపీ చూపించబోతున్నాను. టమోటా సాస్, టమోటా కెచప్ ఇవి రెండు కూడా ఒకటే. మళ్ళీ ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా ఇక్కడ నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. ఎందుకంటే కాస్త సైజ్ పెద్దవి కాబట్టి నేను ఇక్కడ 4 టమాటోస్ తీసుకున్నాను. ఈ 4 టమాటోస్ని కూడా మనం నీట్గా వాష్ చేసుకొని ఇలా ఒక మందపాటి గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి, అంటే టమోటాలు మునిగేంత నీళ్లు పోసి కాస్త మనం వీటిని ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఈ పైన స్కిన్ ఉంటుంది కదండి, అది పీల్ ఆఫ్ చేసేస్తాము. సో ఆ స్కిన్ పీల్ ఆఫ్ అయ్యేంత వరకు మనం వీటిని కాస్త మెత్తగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కూడా స్టీరింగ్ అవ్వాలన్నమాట, బాయిల్ అయిపోవాలి. ఈ వేడికి కూడా కాస్త మనకి టమోటా అనేది క్రష్ అయింది చూడండి, ఇంత వేడిగా అవ్వాలన్నమాట. ఒకవేళ ఇలా చేయమనుకుంటే గిన మనం దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం కుక్కర్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఒక 5 నుంచి 6 విజిల్లు వచ్చేంత వరకు పెట్టి దాన్ని మనం మెత్తగా కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేయొచ్చు. నేను మళ్ళీ కుక్కర్ పెట్టే బదులు ఎందుకనేసి ఇలా గిన్నెలోనే హీట్ చేసుకుంటే సరిపోతుందండి. బాగా హీట్ చేయాలి, ఎందుకంటే మధ్యలో మరి కాయ గట్టిగా ఉంటే గిన టేస్ట్ అనేది బాగుండదు. సో మనం ఇవన్నీ కూడా పక్కన తీసుకొని పెట్టుకోవాలి. కాస్త కూల్ చేసుకోవాలి టమాటోస్ అన్నీ కూడా. కూల్ అయిన తర్వాత దానిపైన స్కిన్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా పీల్ ఆఫ్ చేసేసి మనం వీటిని మిక్సీ వేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఫైన్ పేస్ట్, అంటే స్మూత్గా బ్లెండ్ అయ్యి మనం జ్యూస్ లాగా చేసుకోవాలి. ఈ జ్యూస్ని మళ్ళీ మనం ఫిల్టర్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా మనకి చిన్న చిన్నగా కాస్త గ్రైండ్ కాలేదు అనుకున్నది ఏదైనా ఉంటుంది కదా, అది కూడా మనకి ఫిల్టర్లో సపరేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిండే జ్యూస్ అనమాట ఇది. ఇది కూడా మనం తిరిగి అదే గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కాస్త మందపాటి గిన్నె ఏదైనా కానీ సరే దాంట్లో వేసేసి మనం లైట్గా ఇలా తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇది చిక్కబడాలండి. చిక్కబడితేనే మనకి ఇది కెచప్ అనేది కాస్త మందంగా, అంటే థిక్నెస్గా వస్తుందన్నమాట. మరీ పల్చగా ఉంటే అది టేస్ట్ ఉండదు. కాస్త మనం థిక్ అయ్యేంత వరకు మనం దీన్ని చిన్నగా సిమ్లో పెట్టుకొని, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త బాయిల్ చేసుకోవాలి ఒక 10 నిమిషాల పాటు. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుందండి మనం బాయిల్ చేసే కొద్దీ కూడా. చూడండి ఉడుకుతూ ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే కెచప్ కాబట్టి. మనం బయట వాడే టమోటా కెచప్ అంటే వాళ్ళు టమోటాలు మంచిగా ఉండే వేస్తారు, లేదా బాలేని కూడా వేయచ్చు. ఇక్కడ మనం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం పొడి, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చూసారు కదండి ఎలా బాయిల్ అవుతుందో, కాస్త దగ్గర పడుతుంది ఇలా బాయిల్ అయిందంటే మనకి. అలాగే ఇందులోకి మనం షుగర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటాము. అంటే నేను చెప్పిన ఈ 4 టమాటోస్కి రేషియో అనమాట. సో సాల్ట్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడినంత అన్నీ కూడా వేసేసుకొని ఒకసారి మనం అంతా కూడా తిప్పేద్దామండి. ఇప్పుడు మనం కాస్త కారం వేసాం కదా, సో కలర్ అనేది కాస్త డార్క్ అవుతుంది. ఇలా మనం తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే దగ్గర పడాలి కదా, కాస్త థిక్నెస్ అనేది వస్తుంది. అలాగే మనకి ఇది ప్యాన్కి అనేది అంటుకోకుండా కూడా వస్తుందన్నమాట. అంటే మనం ఏదైనా ఆయిల్ వేస్తే ఎలా ప్యాన్కి అంటుకోకుండా వస్తుందో అలా వస్తుంది. చూడండి చాలా థిక్ అయిపోతుంది, దగ్గర పడుతుంది ఇలా. ఇప్పుడు చూసారు కదా, మనకి ఏమాత్రం స్టిక్ కావడం లేదు. ఈ గిన్నెకి అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం అలా తిప్పుతున్నామంటే గిన్నె. మనకి ఇలా థిక్నెస్గా రావాలి ఇది. చూసారు కదా, ఉడుకుతూ ఉంది. మన ఇప్పుడు వెనిగర్ కూడా యాడ్ చేశానండి, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు. ఒకవేళ మీ ఇంట్లో వెనిగర్ లేదంటే లెమన్ జ్యూస్ అన్న యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక ఇష్యూ ఏమంటే, మనం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే కనుక దీన్ని మనం ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోలేము. అదే వెనిగర్ కనుక యాడ్ చేసుకుంటే మనం ఒక 1 to 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా థిక్ అయిపోతుంది. ఇలా థిక్ అయిన దాన్ని మనం చల్లార్చుకున్న తర్వాత ఒక 8 కంటైనర్ జార్లో పెట్టుకోవాలి. గ్లాస్ జార్ అయితే చాలా బాగుంటుంది, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 నుంచి 2 నెలల వరకు మనం ఈ కెచప్ అనేది వాడుకోవచ్చు.